రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణాల మాఫీలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా జిల్లా పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కార సెల్ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా అధికారులు సిబ్బందిని నియమించి రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. నేరుగా కార్యాలయాలకు రాలేని వారి కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ నెంబర్ను ఏర్పాటు చేసి మొబైల్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు చెందిన 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 18న లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి నిధులను విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని 83,000 రైతులకు సంబంధించి 484 కోట్లను విడుదల చేసి రైతుల రుణ ఖాతాలలో జమ చేసింది. మొదటి దఫాలో ₹1,00,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేయగా త్వరలో 1,50,000 వరకు ఉన్న రుణాలను, ఆ తర్వాత 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. అయితే 1,00,000 లోపు ఉన్న రుణాలలో కొందరు రైతులకు మాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీలో రైతుల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కార సెల్ను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో, డివిజన్ స్థాయిలో ఏడీఏ కార్యాలయంలో, మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కార సెల్ను ఏర్పాటు చేసి రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. నేరుగా కార్యాలయాలకు రాలేని వారి కోసం 7288-00023 మొబైల్ నెంబర్ను ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఏ కారణం చేత రుణమాఫీ జరగలేదు అనే విషయాలను ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్లైన్లో చెక్ చేసి రైతులకు తెలియజేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 950 రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతిక కారణాల వల్ల వారికి రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు విషయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మరికొందరు రైతులకు మాత్రం రేషన్ కార్డు లేని కారణంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగకపోవడంతో వారి రుణాలు సైతం మాఫీ కాలేదు. ఈ విషయాన్ని సైతం గుర్తించిన అధికారులు కుటుంబ సభ్యుల నిర్ధారణ ఎలా చేయాలి అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య సైతం పరిష్కారం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 18వ తారీఖు రోజు 1,00,000 లోపు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి పూర్తి స్థాయిలో నగదు విడుదల చేయడం జరిగింది. వారి యొక్క క్రాప్ లోన్ అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే 83,000 ఖాతాలకు గాను 484 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కేవలం ఒక 950 ఖాతాలు మాత్రం ఇండియన్ బ్యాంక్ సంబంధించి ఒక 400 ఖాతాలు వివిధ కారణాల చేత, అంటే ఆ బ్యాంకుకు సంబంధించిన ఒక డిజిట్ మిస్ కావడం వల్ల వాళ్ళకి నేరుగా విడుదల అయిన డబ్బు జమ కాలేదు. బట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఆ గ్రీవెన్సెస్. అది నేరుగా ఒక వారం 10 రోజులు అది కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి జిల్లాలో 99.5% కూడా వ్యక్తిగత రుణ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 18వ తారీఖు నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో విడుదలైన నగదు అంతా కూడా వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతూ మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇమీడియట్గా రైతులందరూ కూడా ఆ నగదు విత్డ్రా చేసుకునే విధంగా షెడ్యూల్ చేసుకోవడం, బ్యాంకర్ల సమావేశం గౌరవ కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాలతోనే బ్యాంకులందరూ కూడా రైతులకి రెన్యువల్ చేయడం జరుగుతుంది, మరియు కొత్త రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు సుమారుగా 10,000 మంది రైతులకు గాను దాదాపు 100 కోట్ల రూపాయలు నిన్నటి వరకు జిల్లాలో రెన్యువల్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రుణమాఫీ జరిగిన సందర్భంలో గ్రీవెన్స్ సెల్ అనేది పెట్టడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు స్వయంగా జిల్లాలో గ్రీవెన్స్ సెల్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు జిల్లా స్థాయిలో జేడీఏ కార్యాలయంలో, మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో, ఏడీఏ స్థాయిలో ఏడీఏ డివిజన్ పరిధిలో 3 చోట్ల గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. రైతులందరూ కూడా 19th నుంచి స్టార్ట్ అయినారు రుణమాఫీ అయిన వాళ్ళందరూ కూడా. అయితే ఈ క్రమంలో ఏంటంటే కొందరు 1,00,000 లోపు రుణం ఉంది అనే అంశంలో వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతు యొక్క ఆధార్ కార్డు చెక్ చేస్తే వారి యొక్క వివరాలు
స్టేటస్ చెప్పే విధంగా మాకు లింక్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఏ రోజుకి ఆ రోజు వచ్చిన రైతు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాం. చాలామంది రైతులందరూ కూడా 1,00,000కు పైబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ సమాధానం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం 1,50,000 మరియు 2 లక్షలు అనేది ఇంకొక 2 దఫాలుగా ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ స్టేటస్ కూడా వాళ్ళకి చూపిస్తున్నాం. టు బీ ప్రాసెస్డ్ అని వాళ్ళ యొక్క అకౌంట్కి ఎగనెస్ట్గా కనబడుతుంది రిమార్క్స్లో. కాబట్టి వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ అమౌంట్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. మరి కొంతమంది రైతులకు సంబంధించి ఈ ఏదైతే రేషన్ కార్డులో కుటుంబాల నిర్ధారణ కాకపోవడం వల్ల అట్లాంటి ఖాతాలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. అవన్నీ కూడా రైతులకు తెలియజేస్తున్నాము. కుటుంబ సభ్యుల నిర్ధారణ అనేది రాష్ట్ర స్థాయిలో మరొకసారి డ్రైవ్ తీసుకొని వాటిని సమన్వయం చేయడం జరుగుతుంది. కొంతమందికి బ్యాంక్లో రుణమాఫీ ఖాతాలో ఒక పేరు ఉండటం, అదేవిధంగా సేవింగ్ ఖాతాలో ఒక పేరు ఉండటం, అంటే ఇంటి పేరు అటు ఇటు ఏదైనా ఉన్నా కూడా ఈ నగదు అంతా కూడా ఆర్బీఐ ద్వారానే పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కాబట్టి ఆర్బీఐలో ఏ చిన్న తప్పు ఉన్నా కూడా పేరులో కరెక్షన్ పెండింగ్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. ఆధార్ లింక్ ఒకే వ్యక్తికి 2 పేర్లు ఉండటం వల్ల పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా 1,00,000 లోపు ఏదైతే కొంతమంది ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నదనే ఒక అంశం మీద కూడా కొంతమందికి ట్రాన్సాక్షన్ పెండింగ్ ఉంది. అవన్నీ కూడా వివిధ అంశాలని ఏ రోజుకి ఆ రోజుకు మనం గ్రీవెన్స్ తీసుకుంటూ ఆధార్ బేస్డ్ అయితే సమాధానం చెప్తున్నాము. రైతు ఏదైనా ఫిర్యాదు ఇచ్చినా కూడా దాన్ని నమోదు చేసుకొని ఏ రోజు ఆ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని పంపించడం జరుగుతుంది.